అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విలక్షణమైన, ఒక సిద్ధాంతపరమైన, ఒక జాతీయ భావం కలిగిన, ఒక దేశభక్తి ఉన్న కార్యకర్తలతో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అందరూ కూడా ఇటువంటి కార్యకర్తల ఘనమున్న భారతీయ జనతా పార్టీ బలంగా ఉంటేనే ఈరోజు ప్రపంచంలో భారతదేశం 2047 కల్లా ఒక వికసిత్ భారత్గా, ఒక అగ్రగామి దేశంగా తయారవుతుంది అనేది భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరి ఆలోచన. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో చైనా వాళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసేవాళ్ళు. అంటే ఒక బలహీనమైన నాయకత్వం ఈ దేశంలో పరిపాలన చేస్తే ఏం జరిగేదో గతంలో చూసాం. పాకిస్తాన్ వాళ్ళు విచ్చలవిడిగా ఇక్కడ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి మన దేశ నడిబొడ్డులో బాంబులు పేల్చే పరిస్థితి మనం చూసాం. శ్రీలంక వాడు కూడా మన సముద్ర భాగంలోకి వచ్చి వారు చేపలు పట్టి మన వాళ్ళు వెళ్తే అరెస్ట్ చేసి చాలా ఘోరంగా ప్రవర్తించే పరిస్థితి. ఇటువైపు చైనా. ఈరోజు భారతదేశంలో ప్రతి భారతీయుడు ఎక్కడికి వెళ్ళినా, ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కాలర్ ఎగరేసుకొని నేను ఇండియన్ ఐఎమ్ ఇండియన్ అనే చెప్పే పరిస్థితి మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. మంత్రి నరేంద్ర మోడీ గారి, అదేవిధంగా జాతీయ బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో మొదలు పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి సభ్యుడిగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దాయకం భారతీయ జనతా పార్టీకి కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అదేవిధంగా బద్వేల్లో కూడా దాదాపు 72,000 ఓట్ల రావడం జరిగింది భారతీయ జనతా పార్టీకి, రోషన్న గారికి. ఇంకా జిల్లాలో అనేక ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరించింది. ఇప్పుడు ప్రతి బూత్లో భారతీయ జనతా పార్టీ సభ్యులను చేర్చుకొని జిల్లాలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీని తయారు చేయాలనే సంకల్పంతో ఈరోజు ఇంతమంది కార్యకర్తలు, నాయకులు హాజరు కావడం జరిగింది. కాబట్టి సెప్టెంబర్ 25 వరకు ఈ సభ్యత కార్యక్రమం మొదటి విడతగా జరుగుతుంది. సెప్టెంబర్ 25 వరకు. రెండవ విడతగా అక్టోబర్ 1 నుంచి 15 వరకు మరి రెండవ దఫా కూడా సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేరి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తేనే వికసిత్ భారత్ లక్ష్యం నెరవేరుతుందని చెప్పేసి ఒక నినాదం ఇవ్వడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.